జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి అలాగే అటుపక్క షర్మిల, విజయమ్మ. సో వీరి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. వీళ్ళు ట్రిబ్యునల్స్ కూడా అంటే ఒక రకంగా కోర్టుకు కూడా ఎక్కారు. మనందరికీ తెలుసు. ముఖ్యంగా సరస్వతి పవర్‌లో ఉన్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని విజయమ్మకు బదిలీ చేయటం గానీ, షర్మిలకు బదిలీ చేయడం గానీ కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్రిబ్యునల్‌లో ఒక పిటిషన్ కూడా వేశాడు. మనందరికీ తెలిసిన విషయమే. దానికి గతంలోనే షర్మిలతో పాటు విజయమ్మ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇతర విషయాల కారణంగా దీన్ని చెల్లదంటే కుదరదు. లీగల్‌గా కుదిరిన అగ్రిమెంట్ ప్రకారమే మాకు వాటాలు బదిలీ అయ్యాయి. కాబట్టి ఇలాంటి సమయంలో జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పి కూడా వాదించారు. అయితే తాజాగా విజయమ్మ ఈ ట్రిబ్యునల్‌కి నివేదించినటువంటి పిటిషన్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సో అందులో 2 విషయాలు ప్రధానంగా విజయమ్మ అయితే చెప్పాలి అనుకుంది. ఒకటి, ఈ విషయంలో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదు. సరస్వతి పవర్‌లో వాటాలకు షర్మిలకు సంబంధం లేదు. అనవసరంగా షర్మిలను లాగుతున్నారు అనేది విజయమ్మ చెప్పినటువంటి మొదటి మాట. రెండో మాట ఏంటంటే, విజయమ్మ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇటు భారతిరెడ్డికి కానీ సరస్వతి పవర్‌లో వాటాలు లేవు. ఆల్రెడీ ఆ వాటాలన్నీ విజయం పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో ఇప్పుడు సరస్వతి పవర్‌లో అసలు వాళ్ళకి వాటాలే లేవు. అసలు వాటాలే లేని వీళ్ళు ట్రిబ్యునల్‌లో కేసు వేయడానికి అనర్హులు. దీంతో పాటు విజయం ఇంకోటి కూడా చెప్పింది. వ్యక్తిగత కారణాలు, షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తి విభేదాల కారణంగా ఈరోజు ట్రిబ్యునల్కు షర్మిలను లాగటం అనేది ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించటమే. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇరువురు కూడా ఈ ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పిటిషన్ వేసి మరి ఆ ట్రిబ్యునల్కి అయితే నివేదించడం జరిగింది. ఎప్పుడైతే విజయమ్మ ఈ పిటిషన్ అయితే వేసిందో దీంతో వైసీపీ నేతలు కూడా ఒకసారి ఉలిక్కిపడిపోయారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సరే షర్మిలకు అండగా విజయమ్మ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళంతా యాంటీగా మారారు, కాకపోతే దీని వెనక ఏదో కుట్ర ఉందని రకరకాలు అనుకున్నారు. బట్ విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పింది, సరస్వతి పవర్‌లో వాటాలకు షర్మిలకు అసలు సంబంధమే లే. మరి ఎందుకు షర్మిలను ఇందులోకి లాగారు అంటే కేవలం జగన్కు షర్మిలకు ఉన్నటువంటి ఆస్తి విభేదాల కారణంగా లాగారు. విజయం చెప్పేది ఏంటి, వాటాలన్నీ నా పేరు మీద ఉన్నాయి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నాయి. సో ఆ వాటాలు ఆల్రెడీ నా పేరు మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరస్వతి పవర్‌లో వాటాలు 0. ఆయనకి వాటాలు లేవు, ఆయనకి షేర్లు లేవు. మరి అలాంటప్పుడు కేసు ఎలా వేస్తాడు? అసలు షేర్లు లేని వ్యక్తి ట్రిబ్యునల్లో కేసు ఎలా వేస్తాడు? అసలు ఒక షేర్తో కూడా సంబంధం లేని షర్మిలకి ఏంటి దీంతో సంబంధం అని విజయమ్మ చాలా బలంగా వాదించింది. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలను స్వయంగా తల్లే బయటపెట్టింది. సరస్వతి పవర్‌లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు. జగన్, భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు. ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు. పిటిషన్కు విచారణ అర్హత లేదు. ఏదైతే ఎల్సీఎల్టీలో అంటే ఏదైతే ట్రిబ్యునల్ ఉందో లా కంపెనీ ట్రిబ్యునల్ ఉందో అందులో విజయమ్మ అయితే కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. స్వయంగా ఇది విజయమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. వాళ్ళు వీళ్ళు కాదు, షర్మిల కూడా కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమే చేసింది. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వీరిద్దరూ కూడా నన్ను అనవసరంగా ఆస్తి వివాదాల్లో కోర్టుకు లాగారు. అసలు దీంతో సంబంధమే లేని షర్మిలను వ్యక్తిగత కక్షతో కోర్టుకు లాగారు. సో ఈ 2 కూడా కోర్టును తప్పుదోవ పట్టించడమే. రెండోది ఏంటంటే వీళ్ళు ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాటాలన్నీ నా పేరు మీదే ఉన్నాయి, అవి లీగల్గా జరిగినటువంటి ప్రొసీజర్. ఇప్పుడు దాన్ని ప్రశ్నించే అర్హత వీళ్ళకి లేదు. అలాగే ట్రిబ్యునల్ కూడా జోక్యం చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి విజయమ్మ తరపు కౌంటర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చెప్పడానికి ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ ఒకటి, గతంలో విజయమ్మ మాట్లాడిన సందర్భంలో కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే ప్రస్తావించేది. షర్మిల మాట్లాడినా, విజయమ్మ మాట్లాడినా భారతిరెడ్డి పేరు పెద్దగా తీసేవాళ్ళు కాదు. 1-2 సందర్భాల్లో షర్మిల భారతిరెడ్డి పేరు తీసినా విజయమ్మ ఎప్పుడు భారతిరెడ్డి పేరును పెద్దగా వాడలేదు. బట్ ఈ కౌంటర్ దాఖలులో మాత్రం భారతిరెడ్డి పేరును చాలా స్పష్టంగా చెప్పింది. ఏమనంటే జగన్మోహన్ రెడ్డితో పాటు భారతిరెడ్డి కూడా వీళ్ళిద్దరూ నన్ను ట్రిబ్యునల్కు లాగారు, సంబంధం లేని షర్మిలను వ్యక్తిగత కారణాలతో ట్రిబ్యునల్కు లాగారు. అంటే ఒక రకంగా కోర్టులో నిలబెట్టారు మన భాషలో. సో అంటే ఇటు భారతిరెడ్డి పేరును చాలా స్పష్టంగా ఘంటాపదంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా విజయమ్మ మొదటిసారిగా భారతిరెడ్డి పేరును బలంగా ప్రస్తావిస్తూ ఒక పిటిషన్, ఒక కౌంటర్ ఫైల్ అయితే దాఖలు చేయడం జరిగింది. అంటే నిన్న మొన్నటి వరకు మనం అనుకునేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో భారతిరెడ్డి పాత్ర కూడా అంతే ఉందనేది రాజకీయ వర్గాల్లో బయట పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇది బహిరంగ సత్యం కాదనేదే కాదు.
గతంలో షర్మిల కూడా 2-3 సందర్భాల్లో విజయమ్మ భారతిరెడ్డి పేరును వాడిన మాట వాస్తవం. మీకు వైఎస్ సునీత కూడా భారతిరెడ్డి పేరును 2-3 సందర్భాల్లో వాడింది. సరే, డైరెక్ట్గా భారతిరెడ్డిని బ్లేమ్ చేసి మాట్లాడకపోయినా కొంత భారతిరెడ్డి పాత్ర ఉంది అన్న కోణంలోనే వారు మాట్లాడటం జరిగింది. బట్ తొలిసారిగా తన కోడలైనటువంటి భారతిరెడ్డి పేరును ఈ కౌంటర్ ఫైల్లో చాలా స్పష్టంగా దాఖలు చేసింది. కేవలం రాజకీయ కక్షతోనే తన కుమార్తె ఎవరైతే షర్మిల ఉందో షర్మిలను రాజకీయంగా వేధిస్తున్నారు అని చెప్పి విజయం అయితే చెప్పడం జరిగింది. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని, జగన్ భారతిరెడ్డి ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ విజయమ్మ నివేదించారు. సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్ట్ డీడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని, అయినా తన కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డి, నేను మొదట్లో చెప్పా భారతిరెడ్డి పేరు చాలా సుస్పష్టంగా ఉంది, కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డి షర్మిలను వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారు. జగన్ కు షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఎక్కడ తీసుకురావటం అనేది ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించడానికే. వాస్తవానికి ఈ షేర్లతో సంబంధం లేనప్పుడు ఆ పేరు ఇక్కడ రాకూడదు. వారికి ఉన్న వ్యక్తిగత వివాదాలను అడ్డం పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సరస్వతి వాటాలపై సర్వ హక్కులు తనవేనని, వారిద్దరి ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడవలసి వచ్చిందని, తనకు ఇంత ఆవేదనకు గురి చేయడం జగన్ భారతీయులకు సరికాదన్నారు. సరస్వతి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే తన పేరిట బదలాయించారని, షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చాననటం అవాస్తవం అని చెప్పి పేర్కొన్నారు. ప్రస్తుతం సరస్వతిలో జగన్ భారతీయులకు వాటాలేమీ లేవని, ఇందులో 99.75% వాటాలు తనవేనని చెప్పి విజయమ్మ స్పష్టం చేశారు. అంటే ఇతరుల వాటాలు 0.25%, అంటే 1% వాటాలు కూడా ఇతరులకు లేవు. అది వీళ్ళ ఇంకొకళ్ళ పక్కన పెట్టండి, ఇతరులకైతే లేవు. కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని భారీ జరిమానాతో కొట్టివేయాలని కోరారు. ఇంకోటి కూడా విజయం ఏం చెప్తుందంటే, నా కొడుకు తప్పు చేసి కోర్టును తప్పుదోవ పట్టించాడు, ఆ కొడుక్కి భారీ జరిమానా విధించండి అని చెప్పి షర్మిల చెప్తుంది, విజయం చెప్తుంది కోర్టుకి. వాస్తవానికి సంబంధం లేకుండా షర్మిలను లాగారు. ఇందులో నాకు అన్ని చట్ట ప్రకారమే బదిలీ అయినా నన్ను కోర్టుకు లాగారు. సో ఇక్కడ ట్రిబ్యునల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఈ పిటిషన్లు అన్నిటినీ కొట్టివేయాలి. పైగా ఇక్కడ నన్ను నిలబెట్టి మానసిక క్షోభకు గురి చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి, భారతీయులకు భారీ జరిమానా విధించాలని చెప్పి విజయమ్మ తన పిటిషన్లో అయితే పేర్కొనడం జరిగింది. దీంతో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డిల బ్రతుకు బయటపడింది. కేవలం తన రాజకీయ స్వలాభాల కోసమే అటు షర్మిలను ఇటు విజయమ్మను ఆస్తి వివాదాల్లోకి లాగారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలతోనే వారిద్దరిని వేధిస్తున్నారు అనేది నిన్న విజయమ్మ పిటిషన్ బట్టి సుస్పష్టంగా అర్థమవుతుంది.